ఈ ఏడాది పలు ఘోర బస్సు ప్రమాదాలు జరిగాయి. అనేక కుటుంబాల్లో అంతులేని విషాదం నింపాయి. అతిపెద్ద ప్రమాదాలతో పాటు ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, రాత్రిపూట ప్రయాణం, ఇంధనం లీకేజ్ వంటి పలు కారణాలతో ఈ ప్రమాదాలు జరిగాయి. ఎక్కువగా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల వల్ల చాలా మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలన్నీ దాదాపు తెల్లవారుజామున జరిగినవే కావటం గమనార్హం. సెప్టెంబర్ 14న రాజస్థాన్లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనుక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సెప్టెంబర్ 26న అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్దకు చేరుకోగానే బస్సు ఆగిపోయింది. బస్సులో నుంచి పొగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను దింపడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అక్టోబర్ 22న హైదరాబాద్ నాదర్గూర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు వ్యాపించాయి. పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి దిగిపోయాడు. ఆ తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళ్తుండగా కాటేదాన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్టోబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పిన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35 మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. చిన్నటేకూరు వద్ద వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 26న యూపీలోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి ఒక ఏసీ స్లీపర్ బస్సు 39 మంది ప్రయాణికులతో బయలుదేరింది. రెవరిట్రోల్ ప్లాజా సమీపంలో ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు తెల్లవారుజామున జరిగిన మరో 2 ప్రమాదాలలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 19 మంది మరణించారు. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెలు కూడా ఉన్నారు. టిప్పర్లో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం భాగం రాళ్లతో నిండిపోయింది. ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించారు. ఈ నెల 12న ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకాల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ఉన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచిరాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు 2 కార్లను ఢీకొట్టింది. టైర్ పేలటంతో అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. బస్సు తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద ట్రైన్ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సెప్తాల్ పూజతో పాటు వారి 4 ఏళ్లు 6 ఏళ్ల పిల్లలు, వారితో పాటు వారి బామ్మర్ది కూడా చనిపోయారు. మృతులు లఖీంపూర్ జిల్లాలోని వంక గ్రామస్తులు.